ఓ పక్కన గాజాలో 2 రకాల వెర్షన్. ఒకటి పాలస్తీనాలోని గాజాలో హమాస్ తీవ్రవాదులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే కంట్రోల్ చేయాల్సినటువంటి పక్క ముస్లిం దేశాలైనటువంటి ఈజిప్ట్ కానీ జోర్డాన్ కానీ చూసి చూడనట్టు పోయినాయి. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళి రేపు పొద్దున ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటే మనకు అది మరొక మతరాజ్యం అవుతుందిలే, అక్కడ ఆ దేశాన్ని మతరాజ్యం కింద మార్చే పని వాళ్ళు చూసుకుంటారులే అన్నటువంటి. కానీ ఇజ్రాయెల్ ఎదురు తిరిగింది, అటాక్ చేసింది, వెంట పడుతోంది, వేటాడుతోంది. దీంతో ఇప్పుడు హమాస్ తీవ్రవాదులని పక్కన పెట్టేసి సాధారణ ప్రజలకు అన్యాయం జరిగిపోతుందంటూ గొడవ చేస్తున్న వాళ్ళలో ఈజిప్టు జోర్డాన్ ఒకటి. ఈ రోజు వరకు ఇజ్రాయెల్ బందీలు హమాస్ చేతిలోనే ఉన్నారన్నటువంటి చర్చ పక్కన పెట్టేసి అయ్యో తిండి లేకపోతుంది గాజాలో ఉన్నటువంటి పౌరులకి అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. గాలిలో నుంచి అంత 4 మెతుకులు కింద పడేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జోర్డాన్ యువరాజు స్వయంగా ఎయిర్ డిప్లాయ్మెంట్ చేసుకొచ్చాడు. అంటే తనే యుద్ధ విమానాల ద్వారా ఆహార పదార్థాలని, మందులని, అవసరమైన మందుల్ని జారవిడిచాడు. ఇది తను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. తన దేశంలో ప్రజలకు అదిగో ముస్లింలు అక్కడ అన్యాయం జరుగుతుంటే నేను కాపాడుతున్నానని చెప్పడం. బట్ అక్కడ ఆ గేటు తలుపు తెరిస్తే చాలు జోర్డాన్లోకి వచ్చేస్తారు వాళ్ళందరూ. తలుపు తీయడం మానేసి పైనుంచి 4 మెతుకులు పడేయడం ఏంటి? ఏది నిజమైనటువంటి ప్రేమ? అంటే తన దేశంలో ఉన్న ముస్లింలకేమో పక్కన ఉన్న ముస్లింలను ఆదుకుంటున్నానని చూపించడం, అదే సందర్భంలో ఆ ముస్లింలకి సంబంధించి కేవలం అంత అన్నం మెతుకులు పడేసి తన దేశానికి రాకుండా చూసుకోవడం. వీళ్ళందరూ రాజులు, రాజ్యాలు వెళ్తూ ఉంటారు, మత రాజ్యాలే వీళ్ళకి కావాలి.